పవన్ కళ్యాణ్‌కి చంద్రబాబు గారు ఎన్ని సీట్లు ఇస్తారన్నారో పవన్ కళ్యాణ్ గారికి తెలియాలా, చంద్రబాబు గారికి తెలియాలి. తెలుగుదేశం పార్టీకి గెజిట్ లాంటిది లేదా తెలుగుదేశం పార్టీకి అనధికారిక అధికార ప్రతినిధి అయినటువంటి ఎవరైతే మన రాధాకృష్ణ గారు ఉన్నారో వాళ్ళ పత్రికలో 64 సీట్లు దాకా ఇస్తున్నారు అని చెప్పడం అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి అంశం. ఎందుకంటే పక్కన ఎంపీలకు సంబంధించి కూడా 12 పేర్లు ఏదో లీక్ చేశారు. అందులో 2 వచ్చేటప్పటికి జనసేనకి అన్నారు. ఆ రెండిట్లో ఒకటి సానా సతీష్, లోకేష్ గారి సన్నిహితుడైనటువంటి వ్యక్తిని జనసేన తరపున కాకినాడ సీట్ అన్నటువంటిది చెప్పుకుంటూ వచ్చారు అందులో. ఇంకోటి బాలశౌరిది వచ్చేటప్పుడు మచిలీపట్నం, అది అందరూ అనుకున్నటువంటిదే. ఆయన తెలుగుదేశం అభిమాని, కాకపోతే జనసేనలోకి చేర్చి అక్కడ ఇస్తున్నారంట. కాబట్టి డైరెక్ట్ జనసేన కాదు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు అయితే డైరెక్ట్ జనసేనకి వెళ్తారు వైసీపీ నుంచి వస్తూ. కాబట్టి అది క్లియర్ అయిపోతుంది. ఇది మాత్రం సానా సతీష్ది అట్లా కాదు. అయితే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 64 సీట్లు ఇస్తామన్నది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారా? లేకపోతే భారతీయ జనతా పార్టీ ఒంటరి పోరాటానికి రెడీ అవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఒకవేళ అటు వెళ్ళిపోతారేమోనని భయపడి 64 ఇస్తున్నట్టు ప్రజల్లోకి తీసుకెళ్ళి, ఒకవేళ పవన్ వెళ్ళిపోతే 64 ఇస్తానన్నా కూడా ఆయనే వెళ్ళిపోయాడు తప్పించి చంద్రబాబు తప్పేలేదు. ఎందుకంటే మామూలుగా అందరికీ తెలుస్తున్నటువంటి అంశం అయితే 25 దాకా అసెంబ్లీలోనూ 2 పార్లమెంట్ స్థానాలు ఇస్తారు. 64 అని దాంట్లో రాసిన తర్వాతన దానికి జనసేన స్పందించట్లేదు, మౌనంగా ఉంటున్నారు. ఆ మౌనం, ఆ నిశ్శబ్దం వెనకాల ఉన్నది ఎవరికి అర్థం కావట్లేదు. అదే వణికిస్తోంది.